बीजेपी दलित विरोधी पार्टी है। एमएमआरपीएस के संस्थापक अध्यक्ष मंदा कृष्ण मदी का पुनर्विचार करना चाहिए। मादिगा राइट्स दंडोरा राज्य अध्यक्ष रेंगुंटा सुनील मादिगा राइट्स दंडोरा के प्रदेश अध्यक्ष रेंगुंटी सुनील मदिगा ने बीजेपी पर दलित विरोधी पार्टी होने का आरोप लगाया। वो मंगलवार को हनुमानगोंडा के एक शिला पार्क में आयोजित एक मीडिया सम्मेलन में बोल रहे थे। मौके पर उन्होंने इस बात पर आपत्ति जताई कि वर्षों तक मंदिर और स्कूल से दूर रहने का मुख्य कारण मनुवाद है। एमएमआरपीएस के संस्थापक अध्यक्ष मंदा कृष्ण मदी ने कहा कि बीजेपी जो भी चाहती है वो संविधान को खत्म कर मनुवाद लागू करना चाहती है, उसका समर्थन करना गलत है। उन्होंने कहा कि आज एमएमआरपीएस के संस्थापक अध्यक्ष की जमीन पर कब्जा करने वाले अरूरी रमेश को समर्थन देना अफसोसजनक है। उन्होंने मांग की कि कांग्रेस सरकार आने वाले दिनों में मडिगलों को उचित स्थान दे। उन्होंने इस मौके पर कहा कि कादियाम काव्य की जीत के लिए अपना सर्वश्रेष्ठ प्रयास करेंगे। इस बैठक में प्रदेश कार्यकारी अध्यक्ष एराती जनार्दन मडिगा, कवमपल्ली रवि मडिगा, जिलाध्यक्ष अरोला सुरेश मडिगा, नेता मतला रमेश मडिगा, सप्पी पोचन्ना मडिगा मौजूद थे। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। అనేక సందర్భాలలో మా కృష్ణన్న చెప్పేది నాకు ఎంపీ అనే 2 అక్షరాల కంటే ఏబిసిడి అనే 4 అక్షరాలు ముఖ్యమైనని మా అన్న అనేక వేదికల మీద మాట్లాడేది। నేను అడుగుతున్న అన్న, వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి నువ్వు పోటీ చేస్తే మేము అందరం వచ్చి పనిచేస్తాం, లేదు నీ ఎంబడున్నటువంటి మందకుమార్ అన్న లాంటోళ్ళు, పుట్టరవన్న లాంటోళ్ళు, దయాకర్ అన్న లాంటోళ్ళు పోటీ చేస్తే మేము అందరం వచ్చి పనిచేస్తాం మాదిగ జాతి కోసం కష్టపడ్డ కార్యకర్తలని। మరి తెలంగాణ ఉద్యమంలో ఆరూరు రమేష్ గారి పాత్ర ఉన్నదా? మాదిగ దండోర ఉద్యమంలో ఆరూరు రమేష్ గారి పాత్ర ఉన్నదా? ఎక్కడన్నా ఒక్క చిన్న మీటింగ్లో మీ పక్క కూర్చున్నాడా? మీరు దయచేసి స్పష్టం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మా అన్నను అడుగుతున్నాం। అన్న, ఒక 2 సంవత్సరాల క్రితం మీరు ఇదే వరంగల్లో మీ భూమి ఒకరు కబ్జా చేసిండ్రని మీరు ధర్నా చేసిండ్రు। ధర్నా చేయడమే కాదు, ఆ రోజు మీరు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు। ఒక్కసారి మీరు ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్ మళ్ళా మీకు గుర్తు చేస్తున్నామన్నా। మీరు ఏమని చెప్పిండ్రు? ఆరూరు రమేషే నా భూమి కబ్జా చేసిండ్రు, ఆయన ప్రోద్బలంతోనే కబ్జా జరిగిందని మీరు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు। మన కార్యకర్తలు ఆయన దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేసిండ్రు। మరి ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేసిన తర్వాత వాళ్ళు మందకృష్ణ ఒక బ్లాక్ మెయిలర్ అని చెప్పేసి ఆరూరు రమేష్ కార్యకర్తలు మీ మీద పేపర్ ప్రకటన ఇచ్చిండ్రు। అన్న, పేరున్న ఈ రాష్ట్రానికే మాదిగలకు పెద్ద దిక్కని చెప్పుకునే మీ భూమిని ఆరూరు రమేష్ గారు కబ్జా చేసినప్పుడు రేపు ఇలా పేరున్న మందకృష్ణది కబ్జా చేశారు కాబట్టి మీరు కొట్లాడి సాధించుకోగలిగిండ్రు। రేపు పేరు లేని ఓ రామకృష్ణదో, ఓ మల్లన్నదో, ఓ ఎల్లన్నదో కబ్జా చేస్తే మాదిగలకు దిక్కెవరన్నా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం। అన్న, దయచేసి మా మాదిగ ప్రజలకి, మాదిగ ప్రజానికాలకు కోరుతున్నాం, కులంతో పాటు కులానికి పనిచేయాలనేటువంటి గుణం కూడా ఉన్నోళ్ళు కావాలి। ఆరూరు రమేష్ గారి పాత్ర ఒక్కరోజు కూడా మాదిగ జాతి కోసం లేదు। కడియం శ్రీహరి గారి పాత్ర ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాదిగ జాతి కోసం ఉన్నది కాబట్టి శ్రీహరి గారికి మద్దతు ఇస్తున్నాం। ఇక 3వ అంశం, టికెట్లు ఇచ్చే కాడ ఇవ్వలేదనేటువంటి బాధ ఉన్నది। ఆ బాధను తొలగించే విధంగా కాంగ్రెస్ అధిష్టానం మమ్మల్ని అకామిడేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది। ఇక్కడ కూడా అనేక సేవలు చేసి కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసిన వాళ్ళు ఉన్నారు। మా డాక్టర్ పెరుమాన్ల రామకృష్ణ లాంటి వాళ్ళు అనేక సేవలు చేస్తున్నారు। మరి రేపు మాదిగ జాతికి రేపు రాజ్యసభ అవకాశాల కాడ, రేపు ఎమ్మెల్సీ అవకాశాల కాడ, నామినేట్ పదవుల కాడ ఖచ్చితంగా న్యాయం చేయాలనేటువంటి దాన్ని మేము కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాం। మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం, మీ గెలుపు కోసం మేము పనిచేస్తా ఉన్నాం, మమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక సామాజిక నమస్కారం।